ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శృతి. ఇది సంప్ అండి. అయితే మంజీర వాటర్ కనెక్షన్, అది మిషన్ భగీరథది. అక్కడికి వెళ్ళి సంప్ ఉంది. ఇది మొన్న అంటే 4 తారీఖు నాడు వీళ్ళు డైనింగ్ హాల్ కట్టడం కోసం మన రేగొండ కాంట్రాక్టర్ వచ్చిండు. అయితే ఇది డైనింగ్ హాల్ అవుతుంది. ఈ నిర్మాణంలో భాగంగా ఏమైందంటే అక్కడ ఇంకొక సంప్ ఉండే, ఇక్కడ లోపలికి ఇంకొక సంప్ ఉండే. అయితే వీళ్ళు ఇది పిల్లర్స్ చేయాలి కాబట్టి జెసిబితో పొక్కలు తీసే వరకు ఈ పైప్ అంతా మొత్తం ఇరిగిపోయినాయి. ఈ పైపు, ఇక్కడ నల్ల పైపు, ఇదంతా ఇరిగిపోయింది. ఇరిగిపోతే మరి మాకు పిల్లలకు వాష్రూమ్కి, టాయిలెట్స్కు క్లీన్ చేసుకొని వాటర్ కావాలి, మళ్ళీ వీళ్ళకి కూడా వాటర్ కావాలనే ఉద్దేశంలో లోపల ఉన్నటువంటి మోటార్ని తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్ట్రా వైర్ తీసుకొచ్చారు. దానికి ఒక ప్లగ్ కనెక్షన్ ఇచ్చారు. ఆ సంపు ఇప్పుడు అక్కడ చూపించిన సంపు అక్కడే పెట్టుకొని ఇక్కడ ట్యాంక్, పైన ట్యాంక్ చూడండి, ఆ పైన ట్యాంక్కి ఇప్పిస్తాము మేము. అక్కడ వాష్రూమ్లకు వంట వాళ్ళు చేస్తారు, ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాం. ఈ పని ఆమె స్కావెంజర్ భారతమ్మ, ఈ వంటలు ఇద్దరు కలిసి పొద్దున్న రాగానే వాళ్ళు ఈ ట్యాంక్ ఎక్కిపించినాక వైర్ ఇట్లా చుట్టుకొని రూమ్లో పెట్టేసి తాళం తీసుకొని పోతారు. మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళు సరిపోతే మళ్ళీ మోటార్ పెట్టుకొని చేసుకొని పోతారు. అదే నిన్న 23 నాడు ఇది పెయింటింగ్ చేస్తే ఆయన వచ్చింది. వచ్చే వరకు మేము ఇక్కడ పిల్లర్స్ ఇక్కడ కింద రంధ్రం పడదు, ఈ నీళ్ళు అక్కడ పోతున్నాయని నేను మా సారు ఆమె స్కావెంజర్తో ఇక్కడికి ఈ కాలువని ఇక్కడ సైడ్కి వెళ్ళి తీపించినాం. ఇట్లా పోతున్నాయి నీళ్ళు. అయితే అందులో పోతే పిల్లలు కుంగుతుంది, ఫ్యూచర్లో బాగుండని ఉద్దేశంతో సార్ మేము ఇద్దరం కలిసి ఆమెతో వీడికి వెళ్ళి పారతో ఇదంతా చెక్కిస్తున్నాం. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. మేము ఇక్కడ సార్ ఇట్లే ఉన్నాం, గిన్నె ఉన్నాం, వాళ్ళు చేస్తారు. ఇక వీళ్ళు అన్నం పిల్లలు పెట్టుకున్నారు, అక్కడికి వెళ్ళిపోయారు. ఒక 5-6 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక పిల్లగాడు ఉండి అక్కడుండి ఏమన్నాడు, సార్ నీళ్ళు అయిపోయినాయి అని చెప్పిండు. సార్ నీళ్ళు అయిపోయింది, ఇప్పుడే భారతమ్మ స్కావెంజర్ నీళ్ళు ఎక్కించింది. అక్కడ గేట్ వాల్ సార్, ఇది గేట్ వాల్, ఇది బంద్ చేస్తే ఇది బంద్, ఇది ఆన్ చేస్తే ఆన్ నల్లొస్తుంది. అదే పిల్లవాడు ఇట్లా ఇది బంద్ ఉన్న వరకు వాడు ట్యాప్ నింపితే నీళ్ళు వస్తలేదు సార్ అని చెప్తే ఇది బంద్ ఉంది కదా అనగానే ఆమె వచ్చి ఈ ప్రకారం నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తున్నాయి, ఇట్లనే ఉన్నాం సార్, మేము ఇట్లనే ఉన్నాము. అయితే ఆ బాబు అక్కడ లోపల గురికి అక్కడ వైర్ పట్టుకొని, ఎవరికి తెలియదు, వైర్ పట్టుకొని ఉరికొచ్చి అడబడ్డాడు. ఆడ పడంగానే మా స్కావెంజర్ భారతం అందుకుంది. పట్టుకోగా ఆమెకు షాట్ వచ్చింది. అయ్యో సార్ అన్నది. అయ్యో సార్ అనగా నేను ఇక్కడ ఉన్నా, ఆయన లోపల పెయింట్ వేస్తుండే, అది కొంచెం స్ప్రెడ్ అయింది. ఇట్లా పిల్లలు కూర్చొనికి మన డ్రెస్కి ఇట్లా ఖరాబ్ అవుతుంది, నువ్వు కడుగు అంటే చీపురి కట్ట వాటర్ తీసుకోకపోతే ఆయనే కడుగుతున్నాడు. అనగా నేను వచ్చి వైర్ వీకేసిన, ఆమెకు షాట్ వచ్చి పక్కడు, నేను వైర్ వీకేసిన. సార్ విధంగా వైర్ వీకేసిన, ఆమె కట్క బంద్ చేసి సార్ వచ్చింది. సార్ ఇప్పుడు తిననీక ఆ రూమ్లోకి పోయింది. సార్ ఇట్లా కాలు పెట్టినంతే, అప్పటిదాకా ఇన్నే ఉన్నాం. సార్ దగ్గర సార్ వచ్చింది. వచ్చాక సారు ప్రెస్ చేసిండు, ఆమె నోరు పెట్టి ఆమె వేసింది, నేను చేయలు రాసిన, నేను కొద్దిసేపు చేసిన తర్వాత పిల్లలు కవర్లోకి వచ్చింది. పిల్లలు వన్ టైం అందరు ఇక్కడనే ఉన్నారు. మరి నేను వైరవల్ తెమ్మన్నారు బాబు, వైరవల్ తెమ్మన్నారా, నేను ఇన్నే ఉంటే ఇప్పుడంటే నేను మోటార్ పెడతాను ఇచ్చిన సార్ అంటే, అట్లా నేను చెప్పినా అయితే చెవద్దు కదా షార్ట్ వస్తుంది కానీ అన్నాం. అంటే సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఏమడి అక్కడ జరిగిన విషయం మీకు ఇంతకుముందు చెప్పినా సార్. అయితే పిల్లలు అనుకోకుండా పడ్డాకనే మేము అది చేసినాము, హాస్పిటల్ తీసుకెళ్ళినాము. అక్కడ ట్రీట్మెంట్ జరిగింది, పిల్లలు బాగున్నాడు. ఈసీజీ బ్లడ్ టెస్ట్ అన్నీ చేసిరు. డాక్టర్ కూడా కొంచెం షాక్ ఉంది కాబట్టి కొంచెం అబ్జర్వేషన్ ఉన్నదని చెప్పారు. ఓకే అయిపోయింది. ఒక రోజు ఉంచుకొని డిశ్చార్జ్ చేద్దామని చెప్పారు. మళ్ళీ తెల్లారి డిశ్చార్జ్ చేసారు సార్. చేసిన తర్వాత నేను సార్ ఇద్దరం 2:30 దాకా అక్కడనే ఉన్నాము ట్రీట్మెంట్ కోసం. మళ్ళీ మేము స్కూల్కి వచ్చినాము. మళ్ళీ సాయంత్రం పోయి పిల్లగాడిని అడిగితే నాకు ఏం తెలిసిందంటే సారే పెట్టమని చెప్పిండట అని పిల్లగాని చెప్పారు. వేరే పెద్ద మనిషి ఒక ఆయన చెప్పారు. నేను డైరెక్ట్ పోయి తిన్నా బిడ్డ ఎట్లుందా ఆరోగ్యం చూసిన, తిన్నా సార్, అన్నం తిన్నా కానీ ఇడ్లీ తిన్నా, ఒకే అయినాడు, బాగానే ఉన్నాడు. మరి నేను పెట్టమని చెప్పినాడు కదా, మరి అంటే డి మనోజ్ హెచ్ఎం సార్, నువ్వు డి మనోజ్ చెప్పినావు అంట, వాడు వచ్చి నాకు చెప్పింది సార్, మోటార్ వైర్ తెమ్మని చెప్పాడు. సరే అని మళ్ళీ ఇంటికి వచ్చినాక నేను డి మనోజ్ వచ్చిండా రా ఇద్దా, ఇక డి మనోజ్ ఈయనే, నేను చెప్పినా వైర్ తెమ్మ, నేను చెప్పినా నీకు ఏం చెప్పలేదు. మాన్వీత్ రండి దగ్గర రండి. సరే మళ్ళీ మీకు ఏమైనా పనులు చెప్తారా, మోటార్ పెట్టమని కానీ తీసుడు కానీ ఏమైనా నేను కానీ సార్ కానీ మేడం కావాలని చెప్పి రేపు
ఏదైనా ఏమున్నా ఈ రిజిస్టర్ చాక్లెట్ అది చిన్న చిన్న ఈ ఆఫీసులో తప్ప ఇంకా బోర్ కాడికి నీళ్ళకు మన కరెంట్ కాడికి మేమెందుకు పోమంటారు సార్. అక్కడ జరిగింది అది. ఇక తర్వాత వాళ్ళు ఏం చేసారు సార్ అంటే వాళ్ళు ఏం చేసారు, ఆ పిల్లగాడు అట్లా చెప్పిండు డీమానో చెప్పినాడు, ఈ డీమానోది ఇప్పుడు మీరు లైవ్ తీసుకుంటారు అని చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ మేము వచ్చినాక ఏం చెప్పారంటే కంప్లీట్గా ఈ డైనింగ్ హాల్ కట్టినప్పటి నుంచి సార్ నన్ను మోటార్ పెట్టమంటుండు, వైర్ వేయమంటున్నాడు. వాళ్ళకి ఒక వీడియో తీసి ఆ పిల్లగాడితో కావాలని పక్కకు ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పించారా వాళ్ళకి తెలిసిగా వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ ప్రకారం చెప్పించారు. చెప్పించిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడారు. తర్వాత నిన్న అక్కడికి పిఎస్ దగ్గరికి పోయి పోలీసులు ఫోన్ వస్తే సార్ ఇట్లా జరిగిందంటే మేము వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత బయట మాట్లాడదామని మాట్లాడారు. నన్ను డబ్బులు డిమాండ్ చేసి 3 లక్షలు కావాలని నన్ను డబ్బులు డిమాండ్ చేశారు. నేను మా ప్రీవియస్లో మాకు జరిగింది కాబట్టి మేము బాధ్యత వహించి ఎవరి పిల్లగాడైనా సరే వాళ్ళ పిల్లలైనా మా పిల్లలు ఒకటే సంబంధిస్తాం. మేము వచ్చిందే పిల్లల్ని కాపాడుకోవడానికి. మేము వచ్చినప్పటి నుంచి ఈ ఫర్నిచరు టేబుల్స్ ఇవన్నీ సమకూర్చుకుంటున్నాం. మీరు సర్పంచ్ కానీ ఇలా మాజీ సర్పంచ్ ఉన్నాడు, మీరు ఆయన కనుక్కున్న తెలుస్తుంది. ఇవన్నీ మేము మా ముగ్గురు ఆధ్వర్యంలో మేము చాలా డెవలప్ చేసుకుంటున్నాం. పిల్లలకు చేసుకుంటున్నామా లేదా, పిల్లలకు అందరూ చేసుకుంటున్నాం. అయితే ఆ చేసుకున్న క్రమంలో వీళ్ళు ఏంటంటే ఓరు లేకుండా ఆ విధంగా వాళ్ళతో చెప్పించి పోలీస్ స్టేషన్లో పోతే ఈయన మాట్లాడదామని వాళ్ళు పిలిస్తే ఆయన నాకు 3 లక్షలు ఇవ్వాలి నువ్వు అని చెప్పింది. 3 లక్షలు ఇవ్వాలి, ఇక్కడికి వెళ్ళి డిప్యూటేషన్ వేసుకుని పోవాలి, నువ్వు మా కరెంటు పెట్టి సంపనీకి వచ్చినావా అని మాట్లాడు. మేము ఉపాధ్యాయులము, సంపనీకి రాము. సంపనీకి వస్తే ఎవరు సమాజాన్ని ఎవరు ఊరుకోరు. చంపితే మేము శిక్ష పడతాము, మంది కొట్టి చంపుతారు. మేము పిల్లలు లేరా, మేము టీచర్లం కదా, అట్లా కాదు మాట్లాడే పద్ధతి అని నేను మాట్లాడిన తర్వాత ఇక అట్లా కాదు ఇట్లా కాదు అంటే మరి స్కూల్కి రండి, స్కూల్కి వస్తే పిల్లలు ఉన్నారు, స్కావెంజర్ ఉంది, వంట మనిషి ఉన్నారు, అక్కడ చూసిన వాళ్ళు ఆడ పెయింట్ ఆయన ఉన్నాడు అక్కడ యాదగిరి. ఇప్పుడు మీకు లైవ్లో నేను మాట్లాడిస్తాను. ఆయన అక్కడనే ఉన్నాడు. పోయిన పిల్లగాడు వచ్చి కింద పడేదాకా తెలియదు వైర్ పట్టుకొని. మళ్ళీ సార్లు వచ్చి ఆ స్కావెంజర్ సార్లు ముగ్గురు కలిసి సేవ్ చేసారు. సార్లు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి అంతే తప్ప కానీ అనవసరంగా వాళ్ళ మీద బాణం పెట్టేది కరెక్ట్ కాదు. ఆయన కూడా అన్నాడు. ఇంతమంది సాక్షులు చెప్పినా వీళ్ళు వినక కేవలం నా దగ్గర పైసలు తీసుకోవాలి, ఈ గవర్నమెంట్ టీచర్లు అనవసరంగా బాణం చేయాలి, మేమన్నా ఇంటి పనులు చేయించుకుంటలేము. అది గవర్నమెంట్ పని డైనింగ్ హాల్ అయ్యేటప్పుడు మేము ఎంతో ముగ్గురము మేము ఇప్పుడు మేము ఇక్కడ 2 సార్లు ఉంటే అక్కడ మేడం పిల్లలను చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు బయట రాకుండా అని మా జాగ్రత్తలో మేము ఉంటుంటే ఏం చేస్తారంటే కావాలని మా మీద ఊరక ఎవరో పక్క వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లగానికి బాగా మైండ్ వాష్ చేసి నేనే హెడ్ మాస్టర్నే రోజు పెట్టిస్తున్నా అంటే ఆయన హెల్త్ బాగాలేక రాలేదు. ఆయన అటెండెన్స్ కూడా ఉన్నాయి. మొన్న 3 డేస్ 4 డేస్ నుంచి వస్తున్నాయి. ఆయనకి ఏదో ఎలర్జీ వస్తే బాగా హాస్పిటల్లో ఉన్నాడంటే వాళ్ళ నాన్న చెప్పిండు. సరే వచ్చినాక తగ్గిమని మేము చెప్పినాం. ఇక ఆయన వచ్చిండు 2 రోజులకే. ఆయన ఇప్పుడు మనకు 4 తారీఖు నాడు స్టార్ట్ అయింది, ఇప్పుడు 21 రోజు అవుతుంది. ఆయన వచ్చింది. ఇప్పుడు మేము రోజు ఆయనకు మోటార్ పెట్టమని చెప్తున్నా. మాకు స్కావెంజర్ ఉంది, వంటలు ఉన్నారు, వాళ్ళే చేసుకుంటారు. ఇక పిల్లలకు మీరు అడగండి, మీరు క్లాసులో కూడా అందరిని అడగండి. మేమైనా పనులు చేపిస్తున్నాం, మోటార్ పెట్టిస్తున్నామా, నీళ్లు చేపిస్తున్నాం, మీతో ఏమైనా చెప్పిస్తున్నాం బిడ్డ ఇది వస్తాం. కానీ ఇప్పుడు డెవలప్ చేసుకుందామని అనుకుంటాం. కానీ మేము పిల్లలకు కరెంటు షార్ట్ పెట్టి వాళ్ళకి పనులు చెప్పి కరెంటు పనులు మేము చెప్పి వాళ్ళకు సంపాదన కోరుకుంటాడా? ఒకవేళ ఆ విధంగా మేము చేస్తే మా ఉద్యోగాలు ఉంటాయా? మాకు కూడా పిల్లలు సంసారం ఉంటుందా లేదా? ఇది మీరు గమనించాలి. ఇక ఎవరు చెప్తారు పేపర్లకి ఇచ్చాడు, టీచర్లను బాణం చేసాడు, ఇవన్నీ కథలు ఉన్నాయి. ఈ విషయంలో మాకు ఎంత స్ట్రెస్ అంటే ఎంత ఇబ్బంది పెట్టారు. మీడియా మిత్రులకు ఒకటే దయచేసి నేను గమనించవలసింది అందరు గమనిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే సమాజాన్ని ఏదైనా ఎక్కడైనా పొరపాటు అది నిజంగా జరిగినా, అనుకోకుండా జరిగినా, కావాలని జరిగినా సమాజానికి తెలియపరిచేది మీడియాకు. దానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను కూడా చదువుకున్నా, నేను కూడా ఉద్యమాలు చేసినా, నేను కూడా నా ఫోటోలు కూడా పేపర్లు ఇచ్చారు. సిపిఎస్ ఉద్యమాలు చేసినప్పుడు నేను కూడా అందరు సమాజంలో మీరు మాత్రం కలిసినాం. ఒకటి అంటే దయచేసి ప్రతి ఏ మీడియా అయినా, ఏ పత్రిక, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఎవరైనా కానీ ఏదైనా సంఘటన జరిగితే వచ్చి ఆ వ్యక్తిని ఫేస్ టు ఫేస్ విచారణ చేసి వన్ సైడ్ కాకుండా ఇక్కడికి మా దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇమీడియట్గా వాళ్ళు తెలిసినప్పుడు మా దగ్గరకు వచ్చి మా సార్లని, పిల్లల్ని అందరిని కనుక్కొని విచారించి వంట వాళ్ళని ఇక్కడ ఏం జరిగింది, అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళని అడిగి, కాంట్రాక్టర్ని అడిగి మరి ఎవరిది పొరపాటు అని విచారణ చేసినాక పేపర్ రాస్తే బాగుంటుంది. మాత్రము ఎవడో చెప్పి పైసలకు ఆశపడి కొందరు వ్యక్తులు పైసలకు ఆశపడి మీకు రిపోర్టు మీకు మెసేజ్ చేయగానే మీరు ఏది తెలుసుకోకుండా టక్కటక్క రాస్తే
ఇది సమాజం మరి మీరు ఎటు తీసుకుపోతారు? సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా మీ చేతిలో మీరే ఉంటుంది కాబట్టి దయచేసి నిజాలు తెలుసుకోండి, వచ్చి విచారించి అది ఎట్లా జరిగింది ఏం సంగతి అని అందరిని విచారించిన తర్వాతనే అక్కడ ఏం జరిగిందో అది మాత్రం నిజాలు రాయండి. ఏదో ఒకటి నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది కాదు. ఎవరప్పుడు కావాలంటే పిల్లగానికి ఎక్కిస్తే వాడు వచ్చిన పిల్లగాని మేము చంపుకుంటామా? ఒక స్టూడెంట్ని ఒక టీచర్లు చంపుకుంటారా? మాకు పిల్లలు లేరా? అది అనుకోకుండా గవర్నమెంట్ పని అవుతున్నప్పుడు అనుకోకుండా సంపు అది పోయింది. మేము ఆల్టర్నేట్గా పిల్లలకు వాష్రూమ్ కావాలి, వంటకు కావాలి, నీళ్లు కావాలనే ఉద్దేశంతో మేము వాళ్ళతో మేము చేసుకుంటూ ఉంటే ఈ విధంగా ఏ విషయం తెలుసుకోకుండా ఎవరో చెప్పిన దానికి టకటక్క ఇచ్చేసి మమ్మల్ని వేరే వాళ్ళతో ఇన్ని డబ్బులు అన్ని డబ్బులని బ్లాక్ మెయిల్ చేసిస్తే ఈ సమాజం ఎటు పోతుంది? మీరు చదువు చెప్పడానికి వచ్చిరా, పిల్లల్ని చంపనీకి వచ్చిరా అని నేను మాట్లాడిన సందర్భం. సండే మాట్లాడదామంటే నాకు టైం కూడా లేదు. ఒక బంధించి మాట్లాడేరాళ్ళు. ఏమనంటే కేసులు పెడతామంటే కేసులు పెడితే ఇట్లా బెదిరియడం. నేను ఇప్పటికైనా మీడియా మిత్రులకు ఎవరికైనా మనం చేసేదంటే నిజాలు మాత్రం తెలుసుకున్నాకనే మీరు ఏమైనా రాసేది రాయండి. నా ఒక్కరి విషయం కాదు, ప్రతి విషయంలో. ఎందుకంటే సమాజానికి గురువులు ఎట్లనో మార్గదర్శకులు, పేపర్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనేది సమాజానికి, దేశానికి, మొత్తం ప్రపంచానికి అందించేది వాళ్ళు. అంత గురుతరమైన బాధ్యత మీ మీద పెట్టుకొని ఎవరో కొన్ని డబ్బులకు ఆశపడి వాళ్ళు వచ్చి మీకు మెసేజ్ ఇస్తే ఎట్లా మీరు రాస్తారు? మీరు మీరు తెలుసుకోకుండా ఎట్లా రాస్తారు? మాకు ఎంత రిమార్కు, మేము ఎంత కష్టపడుతున్నాం, ఇప్పటిదాకా తిండి లేదు, మాకు తిప్పలు లేదు పిల్లలతోని. మేము వచ్చి నుంచి ₹1,00,000 డ్యూయల్ డెక్స్ ఇప్పించి ఫర్నిచర్ తీసుకొని, స్టీల్ బాటిల్ తీసుకొని చదువు విషయంలో ప్రతి విషయంలో మేము ముగ్గురము, మేడం సార్ మేము మాకు ఒకరికొకరం మేము కోఆర్డినేట్ చేసుకుంటే మేము ఎంతో స్కూల్ డెవలప్మెంట్ గురించి చేస్తున్నాం. ఈ విషయం ఊరందరికీ తెలుసు. కాకపోతే కొందరు వండలు మంచి చేస్తే ఏదో కానీ ఓరు అంటారు చూడండి, పెద్ద భాష చెప్తారు. ఆ విధంగా మాకు జరుగుతున్నాయి. ఇక దయచేసి మీడియా మిత్రులు కానీ ఇంకోరు కానీ ఈ విధంగా చేయకుండా, మనకు కూడా సంవత్సరాలనే, మనకు కూడా పిల్లలు, మనకు కూడా బాధ్యత ఉన్నది. ఏదో 4 పైసలు వస్తే 4 వేలు తింటాం ఒకసారి. ఎన్ని రోజులు బతాం, ఎన్ని రోజులు తింటాం తర్వాత అయిపోతుంది. అది కాదు, ఒకసారి మనం కరెక్ట్గా వర్క్ చేస్తే జీవితంతో మనం చచ్చిపోయినా కానీ మన పేరు ఉండాలి. కనీసం విలువలను పాటించమని నేను మీడియా మిత్రులకు నేను అన్నమాట అన్యత భావించకుండా, ఎవరైతే తెలుసుకోకుండా రాసిన వాళ్ళకే నేను చెప్తున్నాను, అందరిని అంటలేను. రాసిన వాళ్ళు కూడా ఈ న్యూస్ తీసి కోపం వస్తుండొచ్చు, వాళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రా రాస్తుండొచ్చు. కానీ వాళ్ళకు కూడా ఒక హృదయం అని ఉంటుంది, వాళ్ళకు ఒక మనసు ఉంటుంది. ఒక మనసు పెట్టి రాయండి అని చెప్తున్నాను. నిజం తెలుసుకొని రాయమని. ఇదే విషయం కాదు, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరిదైనా సరే. పోయి వచ్చిన 11:30కి నేను వచ్చిన. 11:30కి నేను వచ్చే వరకే సారు ఇట్లుండి, బాతమ్మ డైలీ ఇక్కడ వస్తున్నాయి, అయితే పొద్దున నేను వచ్చి ఇదంతా ఊడ్చి అది చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, నీళ్ళు ఎక్కించుకున్నాక ఇక పిల్లలు మళ్ళీ 12 గంటల వరకు 11:30 వరకు మళ్ళీ అయిపోతే ఇక మేము అప్పటికి నేను కాలువ తీసినాక ఎక్కించుకుంటాను నేను అనుకున్న వరకు ఏమైంది, ఇక అందరూ అన్నానికి లంచ్ టైం అయింది, అన్నానికి పోయారు. సార్ గిట్లా అందులోకి పోయారు, ఎండ్లకు కలర్ వేస్తూ రూమ్లోకి పోయి వచ్చి బాతమ్మంటే నేను తీసే వరకే కొందరు అన్నం పెట్టుకుంటారు, కొందరు ఈ పిల్లగాడు మరి ఎట్లా చేసిండో ఏం చేసిండో మేము ఎప్పుడు చూడలేదు సార్. అయితే ఏమైంది, పడ్డాడు, వైరు ప్లగ్ పట్టుకొని వచ్చిండు. అయితే నేను తట్టు దాకి పడ్డాడేమో అని నేను అనుకొని ఏం చేసిన, తట్టు దాకింది కదా అని ఇట్లా ఎత్తుకొని పోయేవరకు నాకు వచ్చింది, నాకు వచ్చే వరకు నేను ఇటు సిరుకొని పడ్డా, పిల్లగాడు అట్లనే గుంజుకుంది. ఇక హెచ్ఎం సార్ వచ్చి ఏం చేసిండు, వైర్ తీసేసిండు చేతులకించి. వైర్ తీసినాక నేను అందులోకి రూమ్లో కురికిన. సార్కి ఇట్లా షార్ట్ వస్తుందని మా సార్కి ఇంకో సార్కి చెప్పిన. ఉరికొచ్చి ఊపిరి అది ఇదంతా ఇవతలకు తీసుకొచ్చినాం, ఆ నీళ్ళకించి ఇక్కడ తీసుకొచ్చినాక ఇవన్నీ చేసినాం, తుడిచినాము, మళ్ళీ పిడిచే ఇట్లా వచ్చినాయేమని ఇది అది ఇక్కడ ఇది ఒత్తినాం అంతా. సార్ ఇట్లా అన్నీ చేసిర్రు, హెచ్ఎం సారు, మా దామ సారు, వీళ్ళందరం అది చేసినాం. ఊపిరి నేను నోరు అనగబట్టిర్రు, ఆయమ్మ ఉంది, ఇంకో ఆయమ్మ ఉంది, నోరు అనగబట్టిండు. అనగబట్టిన తర్వాత అదంతా ఊపిరి అనేది మొత్తం అది చేసినాక తర్వాత మళ్ళా రూమ్లోకి తీసుకొచ్చినాం. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది, అందులో తీసుకొచ్చి ఏం అడిగినామంటే, నువ్వు ఎవరు తెమ్మన్నారు నిన్నంటే, నన్ను ఎవరు తెమ్మంటే నేనే తెచ్చిన, నేనే పెట్టిన అన్న ముచ్చట చెప్పిండు సార్. ఇంతే మాకు చెప్పిన ముచ్చట. ఆయన రోజు వేపిస్తున్నాను అంటే, మొన్న 4-5 రోజులు నా పరిస్థితి మంచిగా లేకుంటే ఒక 3 రోజులు రాలేదు సార్. నేను వస్తా సార్, 3 గంటలకు 2 ఇట్లా పోతా, 3 ఇట్లా వచ్చి నేనే తాళాలు వేసుకుంటా, నేనే కిటికీలు పెట్టుకుంటా, అన్నీ పెట్టుకుంటా,
నేనే తాళాలు వేసుకొని నేనే వెళ్ళిపోతా. నేను కాకుండా మా ఆయన ఉంటాడు, మా ఆయన కాకుంటే నేను ఉంటా. ఇక ఇది సార్ ఎప్పుడు పని చెప్పాడు. చెప్పాడు సారు. ఇంకా సార్ అంటేనే ఊరికొస్తారు, బెదిరించినా కానీ నేను బెదిరించినా కానీ ఉండనే ఉంటాడు. నా పేరు దామోదర్. నేను ఎంపీపీఎస్ కోమటిబండ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. 23 తారీఖున జరిగినటువంటి విషయం ఏంటంటే, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లంచ్ టైంకి పిల్లలందరినీ పంపించడం జరిగింది. సో పిల్లలు ప్లేట్లు కడుగుతుంటే కొంత వాటర్ డైనింగ్ హాల్ చేయడం వల్ల కొన్ని పైప్ లైన్స్ పగిలిపోయినాయి. సో వాటర్ బయటకు వస్తున్నాయి అనమాట. సో స్కావెంజర్ ఆమె పునాదులకు వెళ్తుందని చెప్పేసి ఆ సైడ్కి టర్న్ చేసింది. సో ఆ క్రమంలో నీళ్లు బయటకు వచ్చినాయి. సో పిల్లలందరికీ దాదాపు ఒక 90% పిల్లలు భోజనం తీసుకొని హాల్లోకి వచ్చేసి కూర్చున్నారు లైన్గా. ఒక 10 మంది పిల్లల దాకా అక్కడే ఉన్నారు. నేను ఇక్కడ పిల్లలకు ప్రేయర్ చేయించడానికి నేను వచ్చేసిన. సో ఇదే క్రమంలో ఏంటంటే ఒకేసారిగా ఆ పిల్లోడు వెళ్ళేసి వైర్ పెట్టేసి తీసుకొచ్చినట్టు, అంటే నీళ్ళు అయిపోయిన దాంట్లో జాయిన్ చేయడానికి తీసుకొస్తుంటే దానికి ఉన్నటువంటి వైర్కి ఉన్నటువంటి సాకెట్ దానికి తగిలి కింద పడంగానే నాకు పిల్లలు నా వరకు వచ్చేసారు, క్లాస్ వరకు వచ్చేసి షాక్ తగిలింది అనగానే నేను వెంటనే పరిగెత్తేసి చూసేవరకు అక్కడ సారు హెచ్ఎం సార్ గారు వచ్చేసి ఆ వైర్ తీసేసినారు. సో నేను వెంటనే వెళ్ళేసి ఆ పిల్లోడికి సిపిఆర్ చేసేసి గట్టిగా అరిసి ఇట్లా వచ్చేస్తే మా స్కావెంజర్ ఆమె మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లోడు లేచిండు, పక్కకు కూర్చుండబెట్టినాం. కొంచెం వాడు ఎందుకంటే టెన్షన్ పడి ఉంటాడు, అప్పటికి లంచ్ చేయలేడు. సో తర్వాత క్లాస్ తీసుకొచ్చి కూర్చుండబెట్టి చైర్లో కూర్చుండబెట్టి, మరి ఏంద్ర బాగున్నావు అంటే, సరే బాగుంది సార్, పర్లేదు అలా ఊపిండు. సో ఎట్లా ఉందంటే హాస్పిటల్కి వెళ్దాం, ఎందుకంటే జరిగింది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, మరి అంతకంటే ముందు మరి నిన్ను వాళ్ళు అక్కడ పెట్టమన్నది, నీళ్ళు వస్తున్నాయి కదా వాళ్ళు పెట్టమని అంటే, వాడు సరే నేనే పెట్టినాను సరే చెప్పేసి అన్నాడు. మరి ఆ క్రమంలో నేను సార్ వాళ్ళ ఫాదర్కి ఇంటిమేషన్ చేసేసి గజ్వెల్కి ఇద్దరం కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. సో హాస్పిటల్లో డాక్టర్స్కి చూపించడం జరిగింది. డాక్టర్స్ వాళ్ళు ప్రథమ చికిత్స చేసేసి సెలైన్ పెట్టారు. ఆ తర్వాత ఈసీజీ నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేసేది బాగానే ఉంది, బాబుకి ఎలాంటి ప్రమాదం లేదు, ఓకే బాగుందని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళు పెట్టి చూసారు. సో ఇది ఆ రోజు జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన సార్. సార్లు మీకు పని చెప్తారా? చెప్పారా? మీరు జాడు కొట్టుమని చెప్తారా సార్లు ఏమన్నా? లేదు సార్లు ఉన్నారని మాట్లాడుతున్నారు, అట్లా చెప్తారా? పని చెప్తారా? చదువు మంచిగా చెప్తారా? స్టడీ మంచిగా చెప్తారా? కోమటిబండ పాఠశాల నుండి టీచర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ పాఠశాలలో పని చేయడానికి మాకు స్కావెంజర్ ఉంది. మేము చెప్పిన పని, ఏ పని చెప్పినా తనే చేస్తుంది. మేము పిల్లల వరకు పని చెప్పాల్సిన అవసరం మాకు రాదు. మేము ఎవరం కూడా పిల్లలకు పని చెప్పము, ఎందుకంటే గవర్నమెంట్ నిర్వహించినటువంటి స్కావెంజర్ మా పాఠశాలలో ఉంది. ప్రొద్దున వచ్చి నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేంత వరకు, పిల్లలు వెళ్ళేంత వరకు స్కావెంజర్ స్కూల్లోనే ఉండి అన్ని పనులు తనే చూసుకుంటుంది. పిల్లల వరకు పనులంటూ వెళ్ళవు.